EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉత్తర భారతదేశంలో పలు చోట్ల భూ ప్రకంపనలు. టీచర్గా మారి విద్యార్థులకు పాఠాలు బోధించిన సీఎం చంద్రబాబు. బండి సంజయ్ తెలంగాణ హితం కోసం ఎప్పుడూ మాట్లాడలేదు. దాసోజు శ్రవణ్. బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్. దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి కంపించింది. భూకంపం తీవ్రత రెక్టాల్ స్కేల్ పై 4.1గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీలో నడిచే సైకిల్ ను తయారు చేసి విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజపు సిద్ధును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. మంగళగిరిలోని తన కార్యాలయంలో సిద్ధును పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడి 1,00,000 ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా సిద్ధును ఎక్కించుకుని పవన్ కళ్యాణ్ సైకిల్ నడిపారు. తర్లాం మండలంకి చెందిన జాడవారి కొత్తవలస అనే ఒక మారుమూల గ్రామం. సో నేను రాజం జీసీఎస్ఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో నేను మా గ్రామం నుంచి జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. ఈ 17 కిలోమీటర్లలో కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు కాలినడకను నడిచి మిగిలినంతా ఆటో ఆర్ బస్తో వెళ్ళవలసి వచ్చేది. సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు 60 రూపాయల వరకు ఛార్జీలకు అయితే ఖర్చు అయ్యేది. ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు. సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది. సో కేవలం 35,000తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇది నా పాత సైకిల్. ఈ పాత సైకిల్ని కేవలం 35,000 రూపాయల్లోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది. సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3.5 గంటల సమయం అయితే పడుతుంది సార్. అండ్ దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు 50 km/h స్పీడ్ కూడా ఉంటుంది. అండ్ దాదాపు 120 kg నుంచి 150 kg వరకు లోడ్ కూడా వేయచ్చు. ఇది కేవలం దాదాపు 6 రూపాయలతోనే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంటే మనకు ఫస్ట్లో 60 రూపీస్ ఉండేది, ఇప్పుడు కేవలం 6 రూపాయలతోనే నేను కాలేజ్కి అయితే వెళ్ళి రాగలుగుతున్నాను. సో ప్రతి మధ్యతరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం 35,000లోనే దీనికి తీర్చిదిద్దడం అయితే జరిగింది. అండ్ దీనికి కావాల్సిన స్పేర్స్ అన్నీ నేను రాజస్థాన్, ఢిల్లీ అనే ప్రదేశాల నుంచి ఆన్లైన్లో తెప్పించుకొని దీన్ని మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి మా ఇంటి దగ్గర కేవలం 2 రోజుల్లోనే తయారు చేయడం జరిగింది. అండ్ దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు 6th to 10th చదివేటప్పుడు వివిధ రకాల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్. సో అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది సార్. ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్. సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి, నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు 1 lakh వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించిన సీఎం మార్కులపై ఆరా తీశారు. తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాల ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఫోటోలు దిగారు. సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? మీ టీచర్ బాగా చెప్తున్నాడా? ఓకే. ఈ సంవత్సరం మీరంతా కూడా 8వ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈరోజు ఒక పని చేద్దాం.
సిద్ధంగా ఉన్నారా? అందరూ అటెన్షన్ లో ఉన్నారా? వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను అడిగి చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి. సరేనా? సిద్ధమేనా? ఓకే. మొదటి టాపిక్, ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే. మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెన్లు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి. ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. నిర్మిత వనరు ఏది? 3 ఉన్నాయి. ఏది? క్యాన్సర్ చికిత్సకు మందులు, ఊట నీరు, ఉష్ణ మండలాలు, అడవులు, ఉష్ణ మందులు. ఎందుకు ఊట నీరు కాదు? ఊట నీరు ఎందుకు కాదు? యూజ్ చేయరు, మనం తయారు చేయం. అంతేనా? ఉష్ణ మండల అడవుల్ని మనం తయారు చేయం. అది ఎట్లొస్తుంది? సహజ వనరులు. అవునా కాదా? ఊట నీరు ఎట్నుంచి వస్తుంది? అడవిలో ఉంటాయి, పారుతానే ఉంటుంది. ఎట్లొస్తుంది అది? ఓకే. ఇప్పుడు చెప్పండి, పునరుత్పాదకం కాని వనరులు. తెలంగాణలోని ఇండియా మ్యాప్నిచ్చిన పీవీఎన్ మాధవ్కు బుద్ధి లేదు. తీసుకునే నారా లోకేష్ కైనా బుద్ధి ఉండాలి కదా. నారా లోకేష్ కు ఏపీ బీజేపీ నాయకుడు పీవీఎన్ మాధవ్ బహుకరించిన ఇండియా మ్యాప్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలున్నాయి. కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లేదు. బీజేపీ, టీడీపీ 2 పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేస్తున్నాయంటూ వీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ వ్యాఖ్యానించారు. కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత, రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి, ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్ లో కనబడతలేదు. ఇచ్చేటాయనకు బుద్ధి లేదు, తీసుకునేటాయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈజ్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ? ఇవాళ బీజేపీ, తెలుగుదేశం 2 పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా. బండి సంజయ్ గారు నిరంతరంగా ఆయన కేసీఆర్ గారిపైన అక్కస్తో కావచ్చు, కేటీఆర్ గారిపైన అక్కస్తో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీపై అక్కస్తో కావచ్చు, తెలంగాణ హితం కోసం ఆయన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినాడు, ఇవాళ మళ్ళా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏనాడైనా నోరు విప్పి తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి ఒక కష్టం గురించి, నష్టం గురించి, లేకపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ఒక దోపిడీ గురించి కానీ, రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రశ్నించిన పాపాన పోలేదు. నోరిప్పితే కేసీఆర్ గారిపైన దాడి చేసిండ్రు. అదే నోరు ఇవాళ ఒక్కసారి బండి సంజయ్ గారు తెలంగాణ కోసం నోరు విప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ అన్ అటాక్ ఆన్ తెలంగాణ. మీ పార్టీ సహచర నాయకుడైతే కావచ్చు మాధవ్ గారు,
మీ ఎన్డీలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ అయితే కావచ్చు, కానీ నా ప్రాంతం మీద దాడి జరుగుతూ ఉంది, నా సంస్కృతిని గుర్తించట్లేరు, నా రాజకీయ పటాన్ని గుర్తించట్లేరు. నువ్వు తెలంగాణ పైన దాడి చేస్తుంటే బండి సంజయ్ నిజంగా నికార్సైన తెలంగాణ బిడ్డ అయితే వీళ్ళిద్దరిపైన ప్రెస్ మీట్ పెట్టాలా? ఎంతైతే కసితోటి పసిబట్టినట్టుగా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పైన దాడి చేస్తావో అదే దాడి కనుక ఇవాళ చేయకపోయినట్టయితే మీరు ఈ కుట్రలో, ఈ కుతంత్రంలో, తెలంగాణ అస్తిత్వాన్ని విధ్వంసం చేయటంలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి బండి సంజయ్ గారు మీరు కూడా మొద్దు నిద్ర లేవండి. తెలంగాణ వరి స్టాండర్డ్స్ తక్కువగా ఉన్నాయి, అందుకే మన వరి బయటి దేశాలు తీసుకోవడం లేదంటూ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా వరి, కానీ ఈ వరి ఏ ఎదిగిన దేశాలు ఇంపోర్ట్ చేస్తలేవు. ఎందుకంటే మన వరి వాళ్ళ స్టాండర్డ్స్ కంటే తక్కువగా ఉన్నది. ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణలో వరి బాగా పెరిగింది. జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ నుండి శ్మశాన వాటిక మీద నుంచి హైదరాబాద్ రోడ్డుకు వరకు గత 4 సంవత్సరాల క్రితం మాజీ ఎమ్మెల్యే ముద్రెడ్డి యాదగిరెడ్డి ఆగమేఘాల మీద హడావిడి చేస్తూ 60 ఫీట్ల రోడ్లు వేస్తున్నామని చుట్టుపక్కల ప్రజలు, ఇండ్లు, స్కూలు, ఫంక్షన్ హాలు కూలగొట్టించి రోడ్డు వెడల్పు జాగా ఇవ్వాలని బలవంతం చేస్తే ప్రజలు త్యాగం చేసి తమ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొంతమంది ప్రజల ఫ్లాట్లను బలవంతంగా గుంజుకొని రోడ్డు ఫార్మేషన్ చేసి కంకర డస్ట్ పోసి చేతులు దులుపుకున్నారు. స్కూల్ వద్ద రోడ్డు వేయకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి. జిందాబాద్ 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 జిందాబాద్. 60 ఫీట్ల రోడ్డును వెంటనే 60 ఫీట్ల రోడ్డును వెంటనే శ్మశాన వాటికకు పోయి 60 ఫీట్ల రోడ్డును వెంటనే నెహ్రూ పార్క్ నుండి శ్మశాన వాటిక వరకు 60 ఫీట్ల రోడ్డును వెంటనే. అందరికీ నమస్కారం. సోదరులారా, జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ దగ్గర సెంట్ పాల్ పోయేటువంటి స్కూలు, ఈ స్కూల్ దగ్గర గత 4 సంవత్సరాల కిందట ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముద్రెడ్డి యాదగిరెడ్డి వర్షం పడుతున్నా కూడా ఈ ఇళ్లను ఖాళీ చేసి గోడలు కూల్చేసి ఇక్కడికి వెళ్ళి ఎంబడే రోడ్డు వేస్తున్నా అని చెప్పేసి ఆ రోజు మనం మాట ఇచ్చిండు, మాట తప్పిండు. సోదరులారా, ఆ మాట తప్పినటువంటి వ్యక్తి ఈరోజు కాలగర్భంలో కలిపేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దాంతో పాటుగా ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, డిఈ గారు, ఏఈ గారు ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జనగామ పట్టణంలో రోజుకు దాదాపైన కూడా 4-5 శవాలు ఇక్కడికి వెళ్ళి మరి శ్మశాన వాటికి పోతాయి. శ్మశాన వాటికి పోయినప్పుడు మరి కాలికి దాడిగా నడవాలి. ఎందుకంటే ముందు తలదర పట్టేటువంటి ఆయన ఆ ముందు కుండ పట్టుకొని ముందు నడవాలంటే కాళ్ళకి చెప్పులు లేకుండా నడవాలి. కాబట్టి అనేకమైనటువంటి ఈ కంకర రాళ్ళు కుచ్చుకుంటూ మరి కింద పడినటువంటి స్థితి కూడా ఉన్నది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ రోడ్డును సోదరులారా, జనగామ నడిబొడ్డున ఉండే నెహ్రూ పార్క్ ఏరియా, జనగామలో శవాల వాటిక అంటే ఈ జనగామ నెహ్రూ పార్క్ ఇదే. దీనికి ఇంతవరకు ముత్తిరెడ్డి గారు 4 సంవత్సరాల కింద రోడ్లు వేస్తారని అడావుడి చేసి ఇల్లు ఊరదెంగి ఈ పక్క ఆ పక్కని గెలిపిండు కథం పోయి ఆయన వరకు రోడ్డు వెళ్ళి చేసుకున్నాడు. కానీ ఈ దస్తు వచ్చి అట్టే ఉంచారు. 1,200 మంది పిల్లలు ఉంటారు ఈ స్కూల్లో. వాళ్ళకు అన్నాలు తీసుకపోడు, టిఫిన్ తీసుకపోడు. ఈ దస్తుకు పిల్లలు మొత్తం అరఘోరంగా అవుతున్నారు. దీని గురించి మున్సిపాలిటీ అశ్రద్ధతనానికి మనం చిందిస్తున్నామని ఆ యొక్క కోరిక. ఉత్తర భారతదేశంలో పలు చోట్ల భూ ప్రకంపనలు. టీచర్గా మారి విద్యార్థులకు పాఠాలు బోధించిన సీఎం చంద్రబాబు. బండి సంజయ్ తెలంగాణ హితం కోసం ఎప్పుడూ మాట్లాడలేదు, దాసోజు శ్రవణ్. బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.